యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో బ్లాస్ట్ జరిగింది. ఘటనలో 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కనకయ్యగా తెలుస్తోంది. పరిశ్రమలో ఇంకా ఎవరైనా కార్మికులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో బ్లాస్ట్ జరిగింది. ఘటనలో 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కనకయ్యగా తెలుస్తోంది. పరిశ్రమలో ఇంకా ఎవరైనా కార్మికులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు అధికారులు. యాదగిరిగుట్టలోని పరిశ్రమలో పేలుడుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శేఖర్ మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, అసలు పేలుడికి కారణం ఏంటి? ఆ టైంలో ఎంతమంది ఉన్నారు ఫ్యాక్టరీలో? గుడ్ మార్నింగ్ సౌజన్య. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్పోజింగ్ కంపెనీలో బాంబు బ్లాస్ట్ అయింది. దాంతో 8 మందికి గాయాలయ్యాయి. దాంట్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో కొంతమందిని భువనగిరి ఏరియా హాస్పిటల్ కు, మరికొంతమందికి హైదరాబాద్ కు తరలించారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియం ఎక్స్పోజింగ్ కంపెనీ అక్కడ ఏర్పడింది. గతంలో కూడా ఇదే కంపెనీలో 3 సార్లు ఇదే అంటే ఎక్స్ప్లోజివ్ కంపెనీలో బాంబు పేలుడు జరగడంతో స్థానికులంతా కూడా ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ జనావాసాల మధ్య ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నది, దీన్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఆ కంపెనీ రన్ అవుతూనే ఉన్నది. ఈ రోజు ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళంతా స్థానికులు, పోలీసులు అందరూ కూడా ప్రస్తుతం ఆ కంపెనీ దగ్గరికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే 8 మంది కార్మికులను గుర్తించారు. ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకైతే కనకయ్య, ప్రకాష్ అనే 2 వ్యక్తులకు మాత్రం సీరియస్ గా ఉన్నది. దీంట్లో ఒక వ్యక్తి చనిపోయినట్లు కూడా తెలుస్తున్నది. ఈ కనకయ్య అనే వ్యక్తి చనిపోయినట్లు కూడా తెలుస్తున్నది. తనది పక్కనే ఉన్న జిల్లాకు భువనగిరి ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. తనది జనగాం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. ఇంకా కొంతమందికి మాత్రం సీరియస్ గా ఉన్నది. వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు అక్కడ అధికార యంత్రాంగం. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇందులో బాంబుల తయారీ జరుగుతుంది. ఈ తయారీకి సంబంధించి చుట్టుపక్కల జనావాసాలు కూడా ఉంటారు. ఒక్కసారిగా పేలడంతో లోపల ఉన్న ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో బిల్డింగ్స్ కూడా నెరలు వచ్చాయి. బిల్డింగ్స్ కూడా ఒక్కసారిగా షాక్స్ రావడంతో స్థానికులంతా కూడా వాటి ప్రభావం ఎంత ఉంటుంది అని చెప్పేసి అధికారులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి మాత్రం స్థానికులు చేరుకున్నారు. ఇప్పుడు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఎవరైతే మొదట గాయపడ్డ వాళ్ళందరికీ కూడా చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా లోపల పూర్తి స్థాయిలో ఎవరున్నారు ఏంటి అనే దాని మీద మాత్రం అధికార యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే మేనేజ్మెంట్ ఎవరైతే గాయాలకు పాలయ్యారో వాళ్ళందరికీ కుటుంబ సభ్యులకు కూడా వాళ్లకు సమాచారం అందించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ 8 మందిలో కొంతమంది ఉన్నారు. దీంట్లో మాత్రం ఎవరికైతే సీరియస్ ఉన్నదో వాళ్ళని హైదరాబాద్ కి అయితే ప్రస్తుతం తరలించారు. పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పెద్ద కందుకూరుకు సంబంధించిన గ్రామస్తులు కావచ్చు ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఘటనకు సంబంధించి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. సౌజన్య, కొద్దిగా లోపలికి వెళ్ళండి, కొద్దిగా 2-3 సైడ్ వెళ్ళండి.